జై శ్రీమన్నారాయణ. మనకి భగవద్గీత ద్వారా ఒక చక్కటి సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనకు అందింది. అర్జునుడు ప్రశ్నించాడు శోకంలో, కృష్ణ భగవానుడు సమాధానం ఇచ్చాడు. అర్జునుడు యుద్ధం చేశాడు, మహాభారత యుద్ధం జరిగింది, పాండవులు విజయాన్ని పొందారు. ఈరోజు ప్రతి వీధిన ప్రతి గ్రామంలో కూడా ఈ మహాభారత యుద్ధం జరుగుతూనే ఉంది. మహాభారత యుద్ధం అంటే ఏంది? మత ప్రచారం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ మత ప్రచారస్తుల్ని మనం ఏం చేయాలా? దూరం పెట్టాలి. ఒక్కడిని రాజించినా చాలు, ఒక్కడిని మతంలో మార్చుకున్నా కూడా ఆ చుట్టుపక్కల అందరూ కూడా పడైపోతున్నారు. కాబట్టి హిందువులు చాలా జాగ్రత్తగా ఈ విషయంలో భద్రత వహించి, ఎప్పుడు కూడా ఎవరైతే అన్యమతస్థులు వచ్చి మీకు మత ప్రచారం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మతంలోకి లాగాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే తప్పనిసరిగా వాళ్ళని మీ వాకిడి దగ్గర రానియొద్దు, దూరాన్నించే వెళ్ళగొట్టండి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో రాముడున్నాడు, శ్రీరాముడున్నాడు, అలాగే శ్రీకృష్ణుడు ఉన్నాడు, అలాగే అమ్మవార్లు ఉన్నారు. కాబట్టి ఇంతమంది దేవీ దేవతలు మన ధర్మంలో ఉంటే మనం వదిలేసి ఈ మన దేవతలను మన ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట వాళ్ళకి వెళుతున్నామంటే అది మన యొక్క దౌర్భాగ్యం అనుకోవచ్చు. కాబట్టి మతం మారే హిందువులకి అందరినీ కూడా మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మారాలనే ఆలోచన ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా మన ధర్మంలోకి తీసుకురండి. ఎందుకంటే ఈరోజు మనము ఒక చిన్న విషయంతో అయిపోతుంది, కానీ రేపొద్దున ఇది మహాప్రళయంగా సంభవించవచ్చు. ఎందుకంటే బ్రిటిషోడు వర్తక వ్యాపారం కోసం వచ్చాడు, చివరికి ఏం వేశాడు? బాగా వేసి అంతా భారతదేశంలో ఉన్నంత సంపదనంతా కూడా దోచుకుపోయాడు. అలాగే ఈరోజు కనపడకుండా మత ప్రచారంలో హిందువులు చాలామంది మతం మారిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం కాపాడాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనకు అందరికీ గుడి ప్రవేశం ఉంది, అందరికీ గురువుల్ని ఆశ్రయించవచ్చు, విషయాలు తెలుసుకోవచ్చు, రామాయణం చదవచ్చు, మహాభారతం చదవచ్చు, ఈ జన్మని ఉద్ధరించుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ వదిలేసి ఎక్కడో వెళ్ళిపోయి అసలు సంబంధం లేని దానికి వెళ్ళిపోయి మనిషి ఇవాళ వెళ్ళింది కాక ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుల దైవాన్ని కూడా తీసుకెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళి రోడ్డు బయట పడేపిస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులారా జాగ్రత్త పడండి. ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైతే అన్యమత ప్రచారం చేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని దరిదాపుల్లో కూడా